రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. పేరు పేరున అందరికీ వందనాలు తెలియచేస్తూ ఈ ఉదయకాలం దేవుని అమూల్యమైన దేవుని మాటలు విందాం. మన జీవితాన్ని ఎప్పుడూ ఆయన దీవెనకరంగానూ ఆశీర్వాదకరంగానూ ప్రేమతో నడిపిస్తాడు. మనం ఆయన ప్రేమను అనుభవిస్తూ ఉంటే ఆయనతో నడవగలం. ఆయన వెలుగు చూస్తే వెలుగులో నడవగలం. ఆయన మనకు ఆధారమైన వాడని ఆశ్రయించడం అలవాటు పడితే విడిచి ఒక్క క్షణమైనా మనం ఉండలేం. దేవుని గురించిన ఒక అవగాహన మనం లేకపోవడమే కొన్నిసార్లు మన జీవితానికి అనర్థం కలుగు చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. సామెత గ్రంథం 14వ అధ్యాయంలో 21వ వాక్యంలో ఒక లైన్ నేను చదువుతున్నాను. బేదలను కటాక్షించువాడు ధన్యుడు. పేదవారిని ఎవరు కటాక్షిస్తారో, పేదవారిని ఎవరైతే చేరదీస్తారో వాళ్ళ మీద మంచి మనసుండి సాయం చేసి వాళ్ళ పేదరికం నుండి ఇబ్బందులను విడుదల చేయటానికి చేతులు చాపి వారిని నా వలె ఒక స్థాయిలో పెంచాలని ఆలోచన ఎప్పుడైతే కలిగి ఉంటుందో వారి జీవితం ధన్యకరమైన అనుభవాల్లోకి వెళుతుంది. అంటే పేదలను దేవుడు కటాక్షిస్తున్నాడు. దేవుని నమ్ము నీవు కూడా పేదవారిని కటాక్షించు. అప్పుడు నీ జీవితం దేవుడు ధన్యకరంగా మార్చగలిగినవాడు. ధన్యత అంటే వెండి బంగారాలు ఒక్కటే కాదు, సమస్త విషయాల్లో దీవెనకరంగా ఉంటుంది. కొన్ని వాక్యాలు నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఏ కష్టము చేసినను లాభమే కలుగును వారికి. అర్థమైంది మాట. ఏ కష్టం చేసినా, చిన్న పని చేసినా, పెద్ద వ్యాపారం చేసినా, విత్తినా కోసినా కూలివాడి కొన్నా నీ జీవితంలో లాభమే కలుగుతుంది ఎప్పుడు బేదలను కటాక్షించినప్పుడు. మరి అలాంటప్పుడు నీ జీవితంలో లాభం లేని వ్యాపారాలు, కష్టపడుతున్న పైసా మిగలక కన్నీళ్లతోనే మిగిలిపోయిన రోజులు ఉన్నాయిగా. ఒకసారి గతానికి తొంగి చూస్తే పేదవారిని నువ్వు కటాక్షించావా? దేవుడు మనల్ని ఎలా కటాక్షించాడో, దేవుడు పేదవారిని ఎలా కటాక్షించాడో అది నేర్చుకున్న మనం ఆ మార్గంలో వెళ్ళగలిగితే నువ్వు ఏ కష్టము చేసినను నీకు లాభమే కలుగుతుంది. రెండో మాట ఏంటి తెలుసా? పేదవారిని నువ్వు కటాక్షిస్తే నువ్వు మేలును కల్పించే ఒక లక్షణం నీకు కలుగుతుంది. అంటే వాళ్ళకి ఏదో రకంగా మేలు చేయాలి. నీ దగ్గర పైకం లేకపోవచ్చు, నీ దగ్గర తగినంత స్తోమత లేకపోవచ్చు, కానీ వాళ్ళకి మేలు జరగాలి అనే ఆలోచన ఉంటే ఏదో ప్రయత్నం చేసి వాళ్ళకి మార్గాన్ని నేర్పి బోధించి ఈ మార్గాన్ని వెళ్ళడం మీకు మేలు కలుగుతుందని వాళ్ళ కొరకు మేలుల గురించి ఆలోచించి నువ్వు ప్రయత్నం చేస్తే నీ వెనక కృపా సత్యాలు నడిచి వస్తాయి. అర్థమైందా? నీవు ధన్యుడు అంటే వెండి బంగారాలు కాదు, కృపా సత్యాలు నీ వెంట రావడమే నీవు ధన్యుడు. నువ్వు ఏ పని మొదలుపెట్టినా అది ఆశీర్వాదకరంగా లాభం కలగటమే ఒక ఆశీర్వాదకరం. మరి ఈ మాటలు విన్నాక మీరైనా ఎందుకని ఆ ఆలోచన రాకూడదు? దండం పెట్టి సేవకుడుగా మీకు బ్రతిమలాడుతూ చెబుతున్నా, జీవితంలో ధన్యులు కావాలి అంటే దేవుని ఐశ్వర్యాన్ని మీరు అనుభవించడానికి అలవాటు పడాలి. ఆయన మీ జీవితంలో ధన్యుడిగా ఉండాలని దీవిస్తే ఇల్లు ఇస్తాడు కదా, పొలం ఇస్తాడు, స్థలాలు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, ఇంట్లో ఐక్యత ఇస్తాడు, ప్రార్థన జీవితాన్ని ఇస్తాడు, పరిశుద్ధమైన బ్రతికిస్తాడు. ఎప్పుడు నువ్వెప్పుడైతే పేదవారిని కనికరించడం, యేసు ద్వారా నువ్వు కనికరించబడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుని అదే అడుగుల్లో నువ్వు ఇతరులు ప్రేమించి పేదవారిని కనికరిస్తే నిశ్చయంగా అక్కడ రాయబడుతుంది కదా, కృపా సత్యములు వెంట వస్తాయట. నువ్వు ఏ కష్టం చేసినా లాభమే కలుగుతుంది. ఇంత సునాయాసంగా దేవుడు అన్ని తలుపులు తెరిచి ఇంత దీవుని ఇస్తుంటే మీరెందుకు ఆ మార్గాన్ని వెళ్ళకూడదు? ఒక సేవకుడిగా మనసారా మిమ్మల్ని దీవిస్తూ ఈ రోజు నుంచి మీరు పేదవారిని కనికరించడం అనే మార్గంలో అడుగులు వేయడం మొదలుపెట్టండి. ఊహించని ఫలితాలు అనుభవించుతారు. అంతేకాకుండా గొప్ప విజయాన్ని కూడా సాధిస్తారు. అట్టి కృప మీకు కలగాలను సేవకుడిగా కోరుకుంటున్నాను. పరిశుద్ధులను ప్రేమముడిన ప్రభు వందనాలయ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. చేతినుడిలో భద్రపరిచి క్షేమాన్ని కలుగజేసి మహిమ పొంది ఓ దీవెన, నెమ్మది, అనుకూల కార్యం, బిడ్డల భవిష్యత్తు, కష్టార్జితాన్ని దీవెనకరంగానూ ఐక్యత కుటుంబం వర్ధిల్లడానికి మేలుతో తృప్తిపరిచి మహిమ పొందుమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.